నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ గురించే ఇప్పుడు ఫుల్ వైరల్గా న్యూస్ వెళ్తూ ఉంది. ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా సాంగ్స్ కానీ లేకపోతే రీసెంట్గా జరిగిన ఈవెంట్ గురించి కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. గేమ్ చేంజర్ గురించి కొన్ని క్వశ్చన్స్ నాకున్నాయి. మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాకముందే దాని గురించి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హై బడ్జెట్ మూవీ కదా, శంకర్ డైరెక్షన్లో వస్తుంది అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే పుష్ప 2ని మించిన కలెక్షన్స్ వస్తాయని అంటారా? అంటే కంపారిజన్ అని కాదు, కానీ గేమ్ చేంజర్ ఒక స్థాయిలో, ఒక రేంజ్లో అందరినీ ప్రభావితం చేసేంత రేంజ్లో అయితే ఒక బ్లాక్ బస్టర్ అయితే అవ్వటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు మనకి అంతర్గతంగా రివ్యూ చేసిన వాళ్ళు కానివ్వండి, అండ్ సెన్సార్ టాక్ కానివ్వండి, చూస్తే కనుక గేమ్ చేంజర్ చాలా బాగుండే అవకాశం ఉంది. చాలా సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్ అంట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అద్భుతంగా వచ్చింది అని చెప్తున్నారు. గతంలో ఒకే ఒక్కడు మనం ఎట్లయితే మనం చూసామో ఆ స్థాయిలో ఒక బజ్ క్రియేట్ అవుతా ఉంది ఇవాళ. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంత కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇది డిపెండింగ్ అపాన్ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే టికెట్ రేట్లో హైక్ ఇచ్చింది, బెనిఫిట్ షోలు కూడా ఇచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా అనే ఒక టెన్షన్ అయితే గేమ్ చేంజర్ అభిమానుల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలు ఇవ్వకపోవచ్చు, కానీ టికెట్ హైక్ అయితే ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. బట్ పుష్ప 2కి ఇచ్చిన హైక్ మాత్రం ఇవ్వకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే పుష్ప 2కి విపరీతమైన హైక్ టికెట్ రేట్స్ ఇచ్చారు. అలా ఇవ్వటం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది, విమర్శలు ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి మనకు తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో కొంత తక్కువే, ఆ స్థాయిలో కాకపోయినా ఒక మోస్తరుగా ఇస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓవరాల్గా మనకి చూస్తే కనుక గేమ్ చేంజరు 400 కోట్ల నుంచి 450 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని చెప్తున్నారు. సినిమా బడ్జెట్ అయితేనేమి, రెమ్యునరేషన్లు అయితేనేమి, తర్వాత ప్రచార ఖర్చు అయితేనేమి, ఒక 96 కోట్లు కేవలం సాంగ్స్ మీదనే ఖర్చు పెట్టారట. 96 కోట్లు అంటే మీరు సాంగ్స్ బయట కంటే కూడా సినిమాలో చూస్తే ఒక అద్భుతమైన విజువల్ వండర్ చూడొచ్చు అని చెప్తున్నారు. ఆ సాంగ్స్కి అంత ఖర్చు పెట్టారు. 1,00,000 లైట్లు వేసి ఒక సాంగ్ తీశారు. ఒక సాంగ్ అయితే 3D ఎఫెక్ట్ పెట్టారు. అంటే 3D ఎఫెక్ట్ మన సాంకేతికంగా పెట్టడం కాదు, ఒరిజినల్గానే ఆ సెట్టే 3D ఎఫెక్ట్లో ఉంటుంది ఆ సెట్. అట్లా ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున గేమ్ చేంజర్లో విశేషాలు అయితే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్య జరిగే ఘర్షణ, ఇవి మనం రోజువారీ చూసే కొన్ని రాజకీయ సన్నివేశాలు మనకు గుర్తుకొస్తాయి. ప్రతి వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. ఆ రిలేట్ చేసుకోవటం వల్ల సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు. సో ఓవరాల్గా చూస్తే మనం బిజినెస్ పరంగా చూస్తేనంటే పుష్ప 2ని మనం మించుతుందా అంటే పుష్ప 2 కలెక్షన్లు డొల్లా అని మీకు గతంలోనే మీ ఛానల్లోనే చాలా సందర్భాల్లో చెప్పారు. డొల్లా కనెక్షన్ 300 కోట్ల రూపాయలు అల్లు అర్జున్ గారికి రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్తున్నారు. 300 కోట్ల రూపాయలు ఫస్ట్ పుష్ప 1 కలెక్ట్ చేసింది 330 కోట్ల రూపాయలు. మరి అలాంటిది పుష్ప 2కి 300 కోట్ల రూపాయలు ఒక్క హీరోకి ఇస్తారా రెమ్యునరేషన్ అంటే ఖచ్చితంగా అది అబద్ధం అని చెప్పి. సార్, మరి రీసెంట్ గా కూడా 700 crores రికార్డ్ సాధించింది అని 1700 crores 1700 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్తున్నాను. నేను అదే అంటున్నాను కదండి, ప్రతిరోజు నేను మీ ఛానల్తో పాటు అనేక ఛానళ్లలో నేను చూపించాను బుక్ మై షోలో ఎలా ఉన్నాయి, ఎంత కలెక్షన్లు ఉన్నాయి, వీళ్ళు చెప్పేది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, పొంతన లేదు కదా. పుష్ప 2ని ఎందుకు కంపేర్ చేయొద్దు అంటున్నానంటే పుష్ప 2 అనేది కేవలం రికార్డులు బద్దలు కొట్టడానికి మాత్రమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. హీరో రెమ్యునరేషన్లు రికార్డు బద్దలు కొట్టాలి, 300 కోట్లు పెట్టాలి. అలాగే సినిమా 2000 కోట్లు చేయాలి, అది పెట్టుకున్నారు. ఇది 2000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది కాబట్టి 1000 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. 1090 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. సో ఆ బిజినెస్ని దాటడానికి ప్రయత్నం చేశారు. అంటే చావు తప్పి కన్నులట్టపోయినట్టు అటు ఇటు చేసి ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ని అయితే దాటారు, అది వాస్తవం. కానీ 1700 కోట్లు అనేది మాత్రం అంతగా దానికి ఒక లెక్కలకి ఒక ప్రామాణికత ఏమీ లేదు. వాళ్ళు అనుకున్నారు, రోజు రోజు పెంచుకున్నారు, ఎంత ఇదేద్దామా, ఇంకొక 50 కోట్లు వేద్దామా, ఇంకో 100 కోట్లు వేద్దామా అని అట్లా వేసుకొని చెప్పిన లెక్కలు అవి. గేమ్ చేంజర్ వాస్తవిక దృక్పథంతో నడుస్తూ ఉంది. ఎందుకు అంటే
400 నుంచి 500 కోట్ల రూపాయలు ప్రచార ఖర్చులతో సహా అంతా కలిపి చేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అని కూడా వాళ్ళు టార్గెట్లు పెట్టట్లా. ప్రీ రిలీజ్ బిజినెస్ మేము 1000 కోట్లు చేసాం, 1200 కోట్లు చేసాం, ఏం చెప్పట్లా. సింపుల్గా వెళుతున్నారు. ఇందులో డెఫినెట్గా నాకు తెలిసి నాకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళకి 400 నుంచి 500 కోట్ల మధ్యలో ఖర్చు అయింది. ఇంకో 100 కోట్ల రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ తోటి వాళ్ళు 600 కోట్ల రూపాయలకి వాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నారు. సో అంటే ఎక్కువ ఆశపడట్లా. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రకరకాల పరిణామాలు జరిగినాయి. పుష్ప 2 డ్యామేజ్ చేసింది, అనేక రాబోయే సినిమాలన్నింటినీ డ్యామేజ్ చేసింది. ఇవాళ బెనిఫిట్ షోకి ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళగలరా? భయం. ఎందుకు వచ్చిందిలే, ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం విలవెల్లాడుతుంది, ఈ సమయంలో మనం బెనిఫిట్ షోకి ఎందుకు? ఫ్యామిలీస్ ఎక్కవు, ఫ్యాన్స్ వెళ్ళడం తప్ప. సో ఇలాంటి పరిస్థితి ప్రతి సినిమాకి పుష్ప 2 తోటి ఒక రకమైన నెగటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. ప్రభుత్వాల మీదలో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది, జనాల్లో కూడా నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సినిమా లాంగ్ రన్లోకి వెళ్ళాలి. లాంగ్ రన్లోకి వెళ్ళాలంటే మొత్తం ఒకే వారంలో మనం దోచేసుకుందామనే ధోరణి నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఇది ఖచ్చితంగా లాంగ్ రన్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకుందామనే ఒక హోప్తోనే ముందుకు వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు మీకు వేరే ఏ సినిమాలు లేవు పోటీ. మీకు హిందీలో చూసినా మీరు పోటీ ఏం లేవు, అలాగే తెలుగులో చూసినా పోటీ ఏం లేవు, తమిళ్లో చూసినా పెద్ద పోటీ లేవు. పోటీ లేని ప్రదేశాల్లో వాళ్ళు సినిమా వేసుకున్నారు. కానీ ఇక్కడ సంక్రాంతికి ఎన్ని పోటీ ఉన్నాయి చూడండి. డాకు మహారాజ్ ఉంది, అలాగే సంక్రాంతికి వస్తున్నాముంది. అదే సమయంలో మీకు తమిళనాడులో పెద్ద సినిమా అజిత్ సినిమా వాయిదా పడింది అనుకుని సంతోషించే లోపే 6 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో అదే సమయంలో హిందీలో కూడా కొన్ని సినిమాలు పొంగల్కి రిలీజ్ అవుతున్నాయి. అంటే సార్ ఆ మూవీస్ కూడా పాన్ ఇండియా మూవీస్? ఏవి? తమిళ మూవీస్ పాన్ ఇండియా మూవీస్, తమిళ వరకు ప్రభావం చూపుతాయి కదండి. సో ఆ రకంగా చూస్తే మీకు థియేటర్లు కానివ్వండి, అంతకుముందు తీసుకున్న థియేటర్ 12,000 థియేటర్లు రిలీజ్ చేశారు. అన్ని థియేటర్లు రిలీజ్ చేసే అవకాశం ఇప్పుడు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు అన్ని సినిమా పొంగల్కి బిజీగా ఉంటుంది, క్రౌడ్, సినిమాలు కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి అన్ని థియేటర్లు దొరకాలంటే కూడా కష్టం. కాబట్టి ఈ కంపారిజన్ అనేది పక్కన పెడితే మనము ఈ గేమ్ చేంజర్ అనే సినిమా కనుక బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 600 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ సాధిస్తే సరిపోతుంది. 600 కోట్ల రూపాయల పైన ఎంత కొట్టినా అది వాళ్ళకి బోనస్ అనే లెక్క. ఇంకోటి పుష్ప 2కి 1లో ఎంత వచ్చిందండి? 330 కోట్లు మాత్రమే వచ్చింది. 2లో హైప్ చేసుకున్నారు వాళ్ళు. సో గేమ్ చేంజర్ లెక్క 600 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. 600 కోట్ల పైన ఏమొచ్చినా అది వాళ్ళు ఎక్స్ట్రా కలెక్షన్ వచ్చినట్టే భావించాల. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే 200 కోట్లు ఓటీటీ బిజినెస్ చేసింది, అలాగే ఇంకొక దాదాపుగా మరొక 100 కోట్లు నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టుగా చెప్తున్నారు. 300 కోట్లు ఇక సినిమా థియేటర్ల నుంచి ఒక 300 కోట్ల కలెక్షన్లు రావాలి. అందులో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 150 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తమిళనాడులో కూడా శంకర్ సినిమా కాబట్టి తమిళనాడులో కూడా నెక్స్ట్ హైయెస్ట్ తమిళనాడులో రావాల్సిన అవసరం ఉంది. శంకర్ గారి సినిమా కాబట్టి, పైగా శంకర్ ఉన్నాడు. మెయిన్గా శంకర్తో పాటుగా ఇంక సూర్య విలన్ పాత్ర పోషించాడు. ఆ సూర్య గారు కానీ వీళ్ళంతా తమిళియన్స్ కదా, ఆటోమేటిక్గా తమిళ్లో కూడా ఇది మా సినిమా అని ఓన్ చేసుకునేలాగా ఉంది. ఆ రకమైన ప్లానింగ్ శంకర్ చేస్తూ ఉన్నారు. తమిళ్లో దాదాపు 100 కోట్ల రూపాయలు బిజినెస్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. 150 కోట్ల తెలుగు రాష్ట్రాల్లో, తమిళ్లో ఒక 100 కోట్లు బిజినెస్ పెట్టుకున్నారు. అలాగే మీకు బెంగళూరు అటువైపు కన్నడ ఇది కలిపి ఇంకొక 50 కోట్ల బిజినెస్. సో ఓవరాల్గా చూస్తే కనుక 300 కోట్లు కేవలం ఈ సౌత్ ఇండియా నుంచి 300 కోట్ల రూపాయల బిజినెస్ చేయాలి అని పెట్టుకున్నారు. ఆల్రెడీ 200 కోట్లకు అమ్మారు. సో ఓటీటీకి 100కి నాన్ థియేటర్కల్ రైట్స్ అమ్మారు. ఓవరాల్గా 600 కోట్లు ఇక్కడికే వచ్చేస్తుంది వాళ్ళ లెక్క, వాళ్ళ అంచనా. ఇకపోతే హిందీ సినిమాలో ఎంత చేస్తుంది, ఓవర్సీస్ ఎంత చేస్తుంది, ఈ రెండు కూడా వాళ్ళకి బోనస్ అని మనం చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ని నిర్వచించడానికి హిందీ బెల్ట్ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఓవర్సీస్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దాని మీద ఆధారపడింది. పైగా ఓవర్సీస్లో ఇవాళ విపరీతమైన బజ్ ఉంది. ఎందుకు అంటే ఓవర్సీస్లో అమెరికాలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానివ్వండి, ఇక్కడ మనకి హిందీలో బిజినెస్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కనుక మంచిగా జరిగితే డెఫినెట్గా మనకు ఒక అంచనా ప్రకారం ఇంకో 200 కోట్ల రూపాయలు ఈజీగా వచ్చే అవకాశం ఉందని. సో ఒక 100 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి మనకి 200 కోట్ల రూపాయలు వచ్చిందనుకోండి, సో మనకు డబుల్ ద ప్రాఫిట్ కదా. అలా కాకుండా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లేదా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 225 కోట్లు వచ్చిందనుకోండి, ఏది హిట్? ఇదే హిట్ కదా. సో ఆ రకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ అనే సినిమా పుష్ప కంటే
వాస్తవిక దృక్పథంలో ఇంకా ఎక్కువే కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు. ఇది మినిమం గ్యారంటీ. అంటే 600 కోట్ల రూపాయలు ఇప్పటికీ వచ్చేసింది అనుకోండి. హిందీ ఓవర్సీస్ కలిపి ఒక 200 కోట్లు బిజినెస్ చేసింది అనుకోండి, 800 కోట్లు. ఆ పైన ఎంత చేసినా ఒక రికార్డు సునామీ సృష్టించినట్టే మనం భావించాలి. రైట్. ఇప్పుడు మీ మాటల ప్రకారం అయితే ఏదైతే పుష్ప 2కి 400 వచ్చింది రిలీజ్ తర్వాత ఇవన్నీ చెప్పారు కదా, సో దానికంటే ఇప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్స్లోనే ఈజీగా కలెక్షన్స్ వచ్చేస్తాయి అని అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకోటి, ఇందులో విజువల్ వండర్స్ ఉన్నాయండి. Yeah. శంకర్ గారు శంకర్ విజువల్ అంటేనే వండర్ first సృష్టించాడని చెప్తున్నారు. ఈవెన్ పుష్ప కంటే కూడా, పుష్పలో ఏముంది, పుష్పలో అంతా అడవిలో జరిగే సినిమా అంతా కూడా పెద్దగా దాంట్లో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తక్కువ, ఇందులో పెట్టారు అని చెప్తున్నారు. సో అవన్నీ చూస్తే కనుక మనకి డెఫినెట్గా ఒక వాళ్ళు ఎయిమ్ చేయడం అయితే 1000 కోట్ల వరకు ఎయిమ్ చేస్తారు, కానీ సో వాస్తవికంగా ఆలోచిస్తే కనుక మనకి 800 కోట్ల వరకు సినిమా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా కొన్ని విజువల్స్లో చూస్తూ ఉన్నాం కదా, సమ్ ఓల్డ్ పర్సన్ క్యారెక్టర్ ఏదో డ్యూయల్ రోల్ వేసినట్టుగా కనిపిస్తుంది. సో దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఫ్యాన్కి కానీ నార్మల్ పబ్లిక్ ఆడియన్కి కూడా. ఎస్, అంటే రామ్ చరణ్ గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని చెప్పారు కదా, బహుశా చాలామంది అనుకోవడం ఏంటంటే రామ్ చరణ్ గారి తండ్రి గారి క్యారెక్టర్ ఉండొచ్చు. ఆయన రైతు నాయకుడిగా ఒక పాత్ర పోషించాడు, చాలా అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని చెప్తున్నారు. అది గూస్ బంప్స్ వస్తాయి ఆ ఎపిసోడ్లో. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారికి జాతీయ అవార్డు పక్కా అని చెప్తున్నారు. సో ఆ రేంజ్లో ఆ ఎపిసోడ్ ఉండబోతుందని చెప్తున్నారు. అలాగే ఆయన యంగ్ 3 రకాలు కనపడుతున్నాడు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే, ఒకటేంటంటే కాలేజ్ స్టూడెంట్గా కనపడుతున్నాడు, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్గా కనపడుతున్నాడు, ఒకటేంటంటే ఒక రైతు నాయకుడిగా కనపడుతున్నాడు పాత రోజుల్లో. ఈ మూడింటిని మనం కంపేర్ చేసుకుంటే ఇది డబులా ట్రిపులా అనేది కూడా ఇప్పటివరకు రివీల్ చేయలేదు వాళ్ళు. బహుశా మొన్న రిలీజ్ అయిన టీజర్లో కూడా దానికి సంబంధించి అంత క్లారిటీ లేదు. కేవలం కొన్ని అంటే సినిమా స్టోరీ, కొన్ని టీజర్స్ లేకపోతే ట్రైలర్స్ సినిమా స్టోరీ చెప్పేస్తాయి. బచ్చలపల్లి మల్లి అని ఒక సినిమా ఏమో వచ్చింది ఈ మధ్య, మొత్తం స్టోరీ రివీల్ అయిపోయింది. దాంట్లో ఏమేమి జరుగుతుంది అనేది సీక్వెన్స్ చెప్పేశాడు ట్రైలర్లో. కొన్ని ట్రైలర్స్ అట్లా చెప్పరు. ఇప్పుడు టీజర్ గేమ్ చేంజర్ అలా చెప్పలా. బహుశా ఇవాళ ఇంకా మనం చేసే టైంకి ఆ ట్రైలర్ రిలీజ్ కాలేదు. ఈ రోజు ట్రైలర్ ఉండబోతుంది. ఆ ట్రైలర్ను చూసిన తర్వాత మరిన్ని అంచనాలు పెరుగుతాయని చెప్తున్నారు. రాజమౌళి గారు ట్రైలర్ని లాంచ్ చేస్తున్నారు 4 గంటల ప్రాంతాల్లో. సో ఆయన లాంచ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ను బట్టి మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా మంచి అంచనాలు వస్తాయని చెప్తున్నారు. చూడాలి, ఏమన్నా మీరు అన్నట్టు క్లారిటీ వస్తుందేమో. అది ముసలి క్యారెక్టరా, అంటే ఫ్లాష్ బ్యాక్లో ఉండే క్యారెక్టరా, లేకపోతే ఈయన అన్న క్యారెక్టరా, లేకపోతే ఏంటి డబుల్ యాక్షనా ట్రిపుల్ యాక్షనా? ఇద్దరైతే ఉన్నారు రామ్ చరణ్, అదైతే ఖాయం. ఒక రామ్ చరణ్ తండ్రి కావచ్చు, లేకపోతే అన్న కావచ్చు, ఇంకో రామ్ చరణ్ అయితే ఐఏఎస్ ఆఫీసర్. మధ్యలో ఈ వచ్చే కాలేజీ కుర్రాడి పాత్ర ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సస్పెన్స్ ఇంకా రివీల్ అవ్వలేదు. ట్రైలర్లో ఏమైనా చెప్తాడేమో చూడాలి మనం. సార్, కమింగ్ టు మ్యూజిక్ అంతా ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా లేదు అని అనిపిస్తుంది. తమన్ని తన మానాన్ని తను వదిలేసి ఉంటే మంచి మ్యూజిక్ వచ్చేది. ఓకే, శంకర్ గారు జోక్యం చేసుకున్నట్టు నాకు స్పష్టంగా కనపడుతుంది. ఏఆర్ రెహమాన్ శంకర్ గారి సినిమాలు, మన పాత సినిమాలు చూస్తే ఏఆర్ రెహమాన్ శంకర్ గారు కాంబోలో వచ్చిన ఆ తరహా మ్యూజిక్ కావాలి అని ఈయన పట్టుబట్టినట్టు కనపడుతోంది. అందుకే మీకు శంకర్ సినిమాలు ఏఆర్ రెహమాన్ పాటలు కూడా మీకు విజువల్ వండర్స్ ఉంటాయి, తర్వాత చాలా కాలంగా గుర్తుంటాయి. కానీ పాట రిలీజ్ కాగానే వెంటనే ఎక్కేది. ఇప్పుడు కూడా ఈ పాటలు కూడా వెంటనే రిలీజ్ అవ్వగానే ఎక్కేలా, అది కొంచెం అది నెగిటివ్ గా అనుకుంటున్నారు, కానీ రెహమాన్ పాటలు కూడా అట్లే ఉంటాయి. సో ఇవాళ ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విజువల్ వండర్ని ఒక్కసారి చూసిన తర్వాత పాట తీసిన ఎలా తీశారనేది ఒకసారి అది మన మస్తిష్కల్లో అలా ఉండిపోతుంది అని చెప్తున్నారు డైరెక్టర్ గారు. అలా ఉండిపోద్ది ఆ పాట, ఆ విజువల్ ఇంపాక్ట్. అది స్క్రీన్ లో చూస్తే చూడాలి, బిగ్ స్క్రీన్ లో చూస్తేనే వాటికి అందం వస్తుంది. డెఫినెట్ గా అవి నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటలు కూడా మళ్ళీ ఇంపాక్ట్ మరి పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అవును, మోస్ట్ ఆఫ్ ది మూవీస్ కి కూడా మనం అలానే చూస్తూ వచ్చాం. థియేటర్స్ లో రిలీజ్ ఎస్పెషల్లీ రెహమాన్ గారి పాటలు మీరు చూడండి. రెహమాన్ గారి పాటలు చిన్నగా పోలి ఉంటుంది, కొంచెం 3-4 ట్యూన్స్ ఆయన తరహా మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. మనం తమన్ని వదిలేసి ఉంటే తమను దడదడలాడించేవాడు. ఆయన శైలిలో భారతదేశంలో అత్యంత ఎక్కువ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాడేది తమనే. ఎక్కువ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాడి ఇంపాక్ట్, ఆ సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. సో ఆ సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కొంత ఆయన రెహమాన్ లాంటి ధోరణిలో ట్యూన్స్ అడగటం వల్లనే ఆయన కొంత మార్చుకున్నాడు బాణి అని చెప్తున్నారు.